గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సుమంత్ ప్రభాస్ ది మైరా అనే సాంగ్ చేశా. అది కూడా అనన్యతో చేసింది. నేనేమో నాకు క్రికెట్ అంటే పిచ్చి. అవును, నేను అది కూడా అడుగుదాం అనుకున్నా. సో అంటే మీ ఒరిజినల్ స్టోరీని కొంచెం ఇక్కడ మిక్స్ చేస్తున్నారు అయితే. అయితే తనకేంటంటే లైక్ నీ టైం అంతా నువ్వు ఫిల్మ్ మేకింగ్ మీద పెట్టాలి కదా, క్రికెట్ మీద ఎందుకు పెడుతున్నావు? ఓకే ఓకే సో ఈ కాన్వర్జేషన్ ఎక్కువ జరుగుతుంది అనమాట. సో అలాగా మైరా సాంగ్ అనేది తీసాం. సో ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా కాన్సెప్ట్స్ మా ఇద్దరి మధ్య జరిగినవి నేను పెట్టాను. బట్ నాకు కూడా ప్రాపర్గా ఈ పలానాది ఇక్కడ పెట్టాను అని గుర్తులేదు. ఆ సాంగ్ చూసినప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకుంటాం అనమాట. లైక్ ఇది మనం అంటే నన్ను చూస్తుంది, మూవీ ఎలా అయితే ఉందో కొన్ని కాన్సెప్ట్స్ డిజైన్ చేస్తాడు. సో అలాగా మీరు కూడా కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట. తనకు కొన్నిసార్లు చెప్పను నేను ఇది ఇలా పెడుతున్నానని చెప్పి. సాంగ్ రిలీజ్ అయినప్పుడు తనే చూసి ఇది కూడా పెట్టాలి అవసరమా నీకు అని చెప్పేసి ఉంటుంది అనమాట. బట్ ఎస్, మనకి ఎప్పుడైతే మన లైఫ్లో జరుగుతాయో అది నేను చాలా రియాలిటీగా చూపించగలను. అంతేనా? ఇది చాలా మందికి తెలియదు, ఈ ఇంటర్వ్యూ ద్వారా అందరికి తెలుస్తుంది. సో మీ కాన్సెప్ట్స్ వెనకాల ఉన్నది ప్రసన్న గారు అయితే. సో ఇప్పుడు రా అని ఒకటి స్టార్ట్ చేశారు, దాని గురించి చెప్పండి. నేను ఇందాక మీకు చెప్పినట్టు వైజాగ్లో యాక్చువల్లీ నేను నేర్చుకుందామంటే ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా ఆ టైంలో లేదు. ఇప్పుడు కోసం మాట్లాడట్లేదు, నేను ఒక 10 years బ్యాక్ మాట్లాడుతున్నా. సరే హైదరాబాద్ వచ్చి జాయిన్ అవ్వదు నేర్చుకుందామంటే మనకి కోర్స్ ఫీజెస్ ఆల్మోస్ట్ అబోవ్ 5 lakhs ఉన్నాయి, కానీ ఫిలిం మేకింగ్ సంబంధించినవి ఏవి కూడా 5 lakhs తక్కువ ఏమీ లేవు అనమాట. అయితే నాకు అప్పుడు అనిపించింది, అరే నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు అసలు మన కెమెరా కొన్నప్పటికే అయిపోతుందండి మన బడ్జెట్లు అన్నీ కూడా. కెమెరా లెన్సులు కొన్నప్పటికే 4-5 lakhs అయిపోతుంది. ఇంకా నేర్చుకుందాం అనుకున్నాం అంటే అడిషనల్ ఇంకో 5 lakhs, అంటే ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే కానీ మనం కెమెరామ్యానో లేకపోతే సినిమాటోగ్రాఫరో అవ్వం. అయితే నా కాన్సెప్ట్ ఏంటంటే ఎందుకు లైక్ దీన్ని తక్కువ ప్రైజ్లో మనం ఎందుకు తీసుకురాలి, సంవత్సరాలు నేర్చుకోవచ్చు. డెఫినెట్లీ వాళ్ళు ఇచ్చే ఆ 5 lakhs బడ్జెట్లో 1 year 2 years ఉంటాయండి. కానీ నిజంగా నేర్చుకోవాలి, నిజంగా ఆ తప్పన ఉన్నోళ్ళు వాళ్ళు ఎలాగైనా నేర్చుకుంటారు. యూట్యూబ్ చూసైనా నేర్చుకుంటారు, లేదా ఆర్టికల్స్ చదివో లేకపోతే బుక్స్ చదివో ఏదో ఒకటి ఇంట్రెస్ట్ తీసుకెళ్తారు అన్నమాట. నా థింగ్ ఏంటంటే లైక్ నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా దగ్గరికి రండి, టైంపాస్ చేద్దాము లేకపోతే ఏదో నేర్చుకొని ఏదో చేసేస్తా అన్న వాళ్ళు డబ్బులు వేస్ట్ తప్ప ఇక్కడ ఏమి ఉండదు. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు చాలా లిమిటెడ్ అమౌంట్తో నా దగ్గరికి వస్తే నేను అంటే నా లైఫ్లో నేను ఎలాగ పైకి వచ్చానో లైక్ నా జర్నీ ఎలాగైతే ఉందో దాని ప్రొఫెషనల్ వేలో నేను రా ద్వారా నేర్పిస్తున్నాను అనమాట. రాతో మీరు రా ఏజెన్సీని కూడా పరిచయం చేశారు రీసెంట్గా. సో వాళ్ళ గురించి కూడా ఒకసారి చెప్పండి. యాక్చువల్లీ మా మెంటర్స్ అందరూ కూడా లైక్ నా ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళే. అవును, చాలా యంగ్ పీపుల్. అవును, యంగ్ పీపుల్. అండ్ వాళ్ళు కూడా చాలా టాలెంట్ అండి వాళ్ళకి. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు చేసే ఎడిటింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, లైటింగ్ కానీ, డిఐ కానీ అంటే నాకు మ్యాచ్ అయ్యేలాగా, అంటే నాకు సపోర్టివ్గా ఉండాలి. ఇప్పుడు డెఫినెట్లీ రాని నన్ను చూసి వస్తారు. ఓకే, వాళ్ళకి నేను అవైలబుల్ ఉంటా. ఎవ్రీ వీక్ 1 or 2 classes నేను తీసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నేను కంప్లీట్గా 7 రోజులు 7 classes నేను తీసుకుంటే ఈ సాంగ్స్ ఎవరు చేస్తారండి. సో యాక్చువల్లీ వీక్లీ నావి 2 classes ఉంటాయండి. ఎందుకంటే మిగతా డేస్ నేను షూటింగ్కి వెళ్తా. ఆ షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా షూటింగ్లో కూడా వాళ్ళని నేను తీసుకెళ్తాను అనమాట. సో రీసెంట్గా నేను చేసే 2-3 షూట్లు జరిగాయి ఈ లాస్ట్ 1-2 weeksలో. వాళ్ళని నేను షూట్కి తీసుకెళ్ళి వాళ్ళ చేతులతో కూడా నేను రికార్డు అంటే ఎలా రికార్డ్ చేయాలి అంటే హ్యాండ్స్ స్టూడెంట్స్తో. సో వాళ్ళ పేర్లు కూడా సాంగ్స్లో పడతాయండి. వాళ్ళు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ కింద. సో ఇలాగా నేను చేసే షూటింగ్లు కూడా వాళ్ళని తీసుకెళ్ళి లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మా మెంటర్స్ చెప్పినట్టయితే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ నా మీటర్లో ఉండాలని నేను ఆల్మోస్ట్ 6 months మేము అందరూ జర్నీ చేసాం. జర్నీ చేసి
స్టూడెంట్స్కి ఇలా చెప్దాము, ఇది చేద్దాము అంటే నేను కంప్లీట్గా వాళ్ళకి అర్థం కాకుండా అంటే బేసిక్ కొన్ని టాపిక్స్ ఉంటాయండి, అవే మనకు అర్థం కావు, అది అర్థమయ్యేలాగా మనం చెప్తే వాళ్ళకి మైండ్లో ఉండిపోతుంది, ఈజీ వేలో. యా, సింప్లిఫై చేయాలి అంతే. మనం బేసిక్గా ఒక మ్యాథ్స్ సమ్ మీరు తీసుకోండి, ఒక మ్యాథ్స్ ప్రాబ్లం తీసుకోండి, దానికి మనం ఫార్ములాలు వేసుకొని అన్నీ వేసుకుంటే ఒక సొల్యూషన్ వస్తుంది. అది కష్టంతో గుర్తుపెట్టుకొని చేసిన వాళ్ళు ఉంటారు, చాలా స్మార్ట్ వేలో చేసిన వాళ్ళు ఉంటారు, ఎండ్ ఆఫ్ ది డే ఆన్సర్ అదే వస్తుంది. బట్ రెండు విధాలుగా ఆలోచించాలి. వాడు ఏమన్నా స్మార్ట్గా వర్క్ చేసి టక్మని ఈ ప్రాజెక్ట్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోయాడు, వీళ్ళేంటి ఇక్కడే ఇంకా ఉంటారు, ఆన్సర్ వస్తుంది. మేము అది వాళ్ళని టీచ్ చేస్తున్నాం అనమాట. ఏంటంటే ఒక వర్క్ని సింపుల్గా మనం ఎలాగా ప్రజెంట్ చేయాలి, ఎంత స్మార్ట్గా మనం ప్రజెంట్ చేయాలి. సో రాలో మేము అదే నేర్పిస్తున్నాం. అండ్ గోపాల్ ప్రెజెంట్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మీ దగ్గర? ఇప్పుడు ఆల్మోస్ట్ 40. కానీ మీరు రీసెంట్ గానే స్టార్ట్ చేశారు కదా అది కూడా? అవునండి, యాక్చువల్లీ నేను అసలు అనౌన్స్ చేశాక అసలు మీరు నంబర్ అండి, ఆల్మోస్ట్ ఒక 1500 ఎంట్రీస్ వచ్చాయి. 1500 ఎంట్రీస్ వచ్చాయి. నేనేంటంటే లైక్ జస్ట్ అనౌన్స్ చేశాక ఒక 400-500 మెంబర్స్ వస్తారేమో అనుకున్నా, బట్ మేము అనుకున్న దానికి 3 times ఎక్కువ వచ్చారు. సో మేము అందులో కూడా పిక్ చేసుకున్నాం అండి, మాకు అంటే బేసిక్ లెవెల్ ఎంతమంది ఉన్నారు, నిజంగా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఎవరికి ఉంది, సో మేము ఇలాగా చూసుకొని వాళ్ళని తీసుకోవడం జరిగింది అన్నమాట. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది, ఎక్కడ చెప్తున్నారు, ఒకసారి లొకేషన్ దాని గురించి చెప్తారా? ఇది బేసిక్గా మనకి మణికొండ షేక్పేట్ ఉంటుందండి. షేక్పేట్ దగ్గర స్కైలా అపార్ట్మెంట్స్ అని ఉంటాయి, స్కైలా కమ్యూనిటీ ఉంటుంది, దాని ఆపోజిట్గానే మనకి రా అని చెప్పేసి 2nd floorలో పెట్టాం అనమాట. లైక్ కంప్లీట్గా వాళ్ళు అక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే మేము కంప్లీట్గా డూప్లెక్స్ తీసుకున్నాం, ఆ డూప్లెక్స్లోనే కంప్లీట్గా షూటింగ్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు, డిఏ చేసుకోవచ్చు, ఇంకా అన్నిటికీ 1 stop అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఈ సాంగ్స్ అన్ని స్టార్ట్ అయిన తర్వాత అంటే కవర్ సాంగ్ స్టార్ట్ చేశారు. కవర్ సాంగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి కూడాను వినయ్ షణ్ముఖ్ ఎవరికి ఐడియా లేదు. ఒకవైపు షణ్ముఖ్ పేరు ఒకటే ఉంది, మీ పేరు కూడా ఒకటే ఉంది, షణ్ముఖ్. తర్వాత ఎప్పుడైతే మీరు BTS స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మీ పేరు కూడా తెలుస్తుంది అందరికి. సో బయట మీ గురించి ఎట్లా అనుకుంటున్నారు, అంటే ఫ్యాన్స్ రావడం కానీ ఎలా ఉంది, అప్రోచ్ ఎలా ఉంది? యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే నా ప్రొఫైల్ చూసుకుంటే, నా సబ్స్క్రైబర్స్ ఇవన్నీ చూసుకుంటే మిలియన్స్లో ఉన్నాయి. అంటే ఒక యాక్టర్కి బేసిక్గా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ప్రెజెంట్ చేస్తారు కాబట్టి. నేను బ్యాక్ ఆఫ్ ద స్క్రీన్ ఉంటాను, నేను ఎవరికి తెలీదు. బట్ నేనేమనుకున్నానంటే నాకు అది ఎప్పుడు హెల్ప్ అవ్వాలి అంటే, నేను ఒక కొత్త యాక్టర్ని తీసుకొచ్చినప్పుడు నాకు అది హెల్ప్ అవ్వాలి. అంటే బేసిక్గా ఇప్పుడు ఒక కొత్త ఆర్టిస్ట్ని కానీ ఎవరైనా మనం ప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసిన వాళ్ళు ఉండాలి, మనకి సబ్స్క్రైబర్స్ ఉండాలి. సో నేను ఇదంతా చేసింది కారణం ఏంటంటే, ఈ పర్టిక్యులర్ నేను కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎంతో కొంత సబ్స్క్రైబర్స్ ఉండి అంటే నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటేనే కొత్త వాళ్ళని తీసుకురావాలి. అప్పుడు కూడా లైక్ ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ వీడియోస్ వైరల్ అవుతాయి, అందరూ చూస్తారు. మీరు అక్కడ కూడా ఒక స్ట్రాటజీ వాడుతున్నారు కదా, ఒకరు నోన్ పర్సన్ ఒకరు అన్నోన్ పర్సన్ యూజ్ చేస్తున్నారు. అవును, మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్ నా సాంగ్స్ అన్ని కూడా అలాగే. కోయిలాలో దేత్తడి హారిక, ఐ మీన్ అలేఖ్య హారిక మనకి నోన్ పర్సన్, అక్కడ హీరోని చూస్తే అసలు అన్నోన్ పర్సన్. సో అబ్బాయి కూడా బాగా చేశాడు, కేరళ అబ్బాయి. అండ్ తను అక్కడ కూడా ప్రమోట్ చేస్తున్నాడు అన్నమాట ఈ సాంగ్. అండ్ అదే మాకేంటంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ ఇవేం లేవండి. ఈ పలానా సాంగ్ మన తెలుగులే కాదు, వేరే వాళ్ళు చూసినా కూడా వాళ్ళకి లాంగ్వేజ్ కాకుండా ఎమోషన్ వాళ్ళకి అర్థమైంది. యా, మనం తమిళ సాంగ్స్ వినట్లేదండి, మలయాళం సాంగ్స్ మనం వినట్లేదు. సో అలాగే మన సాంగ్స్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనేది నా థీమ్ అన్నమాట. సో మీ ఇన్కమ్ సోర్స్ ఎట్లా ఉంటుంది, అంటే ఈ సాంగ్స్ ఇవే కాకుండా ఇంకేదైనా బిజినెస్ ఆర్ ఇంకేమైనా చేస్తున్నారా మీరు? యూట్యూబ్ ద్వారా ఏమన్నా, అంటే ఇప్పుడు రెవెన్యూ వస్తుందా మీకు? సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి, సో దాని నుంచి ఏమైనా రెవెన్యూ